ఇప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్లో ఉన్నాను. సో ధూప్ అవుతుంది, వాటర్ కొనుక్కుందామని చెప్పి షాప్కి వెళ్ళినా నేను, అక్కడ బస్ స్టాండ్లో ఉండే షాప్కి. సో అన్న వాటర్ అంటే ఆయన ఏదో వావ్ అనే వాటర్ ఏదో ఇచ్చిండు. అన్న అది వద్దు, నాకు కిన్లీ బాటిల్ ఇవ్వు అని అంటే నాకు కిన్లీ ఇచ్చిండు. మనకు కేఐకి కేఈకి డిఫరెన్స్ తెలియదు, లేకపోతే బ్రాండే తెలియదు అనుకున్నాడో ఏమో, మరి నాకు ఇది ఇచ్చిండు. ఇది KENLEY, ఇది కెన్లీ, నేను అడిగింది కిన్లీ. సో ఇక్కడ అమాయకమైన ప్రజల్ని అంటే వాళ్ళకి తెలియదు KEKI అంటే కీ అని అనుకుంటారు, కిన్లీ అని అనుకుంటారు. సో ఇలా ఏ మూసి వాటర్ పోయిచ్చి అంటే మేము ఫ్రెష్ చేసి ఇచ్చిన వాళ్ళకి ఏమంటారు, ఏ వాటర్ కల్తీ వాటర్ ఇచ్చినా ఎవరికి తెలియదు ఇక్కడ. సో ఐ జస్ట్ వాంట్ రైజ్ క్వశ్చన్ ఆన్ దిస్. అండ్ నేను అక్కడ ఉన్న ఒక పోలీస్ అతను అడిగినాను, అంకుల్ ఇట్లా అంటే సార్ ఇది ఇట్లా అయింది, వాటర్ ఇట్లా ఇచ్చిండు అని అంటే హీ సెడ్ ఫస్ట్ ఎందుకమ్మా ఇప్పుడు అదంతా అంటే ఎక్కడ కంప్లైంట్ చేయాలని నేను అడిగిన అతను. సో జ్యూరిడిక్షన్ గురించి నాకు తెలియదు కదా, సో అడిగిన ఎందుకమ్మా ఇది ఇప్పుడు అని అన్నాడు. మళ్ళీ తర్వాత గుచ్చి అడిగినాను, అంకుల్ ఎక్కడ చేయాలి ఇది, ఇట్లా ఎంతో మందికి ఇట్లా అవుతుంది, ఎంతో మంది కొంటున్నారు ఇక్కడ, రోజుకి ఎంతో మంది వస్తారు ఇక్కడ ప్యాసింజర్స్. సో అందరు ఇవే వాటర్ తాగితే వానికి లాభమే వస్తుంది. సో అతనికి మార్జిన్ 20 రూపీస్ అండ్ 30 రూపీస్ సేమ్, దీనిపైన 25 ఉంది అండ్ 5 రూపీస్ కూల్ పెట్టినందుకు అన్నట్టు. సో 5 రూపీస్ అనుకున్నా, 10 రూపీస్ అనుకున్నా, వానికి ఎంత లాభం రావాలి. సో ఇక్కడ మోసపోయేది ఎవరు, అమాయకమైన ప్రజలు. సో ఐ జస్ట్ వాంట్ రైజ్ క్వశ్చన్ ఆన్ దిస్. సో ఐఎమ్ గోయింగ్ టు police station or something. I will do something for it.